వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కూర ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఎగ్ కర్రీ చేయనీకి ఇక్కడ ఆనియన్ 5 తీసుకుని కట్ చేసుకున్నాను. ఒక చెమ్మచ్ రెడ్ చిల్లీ తీసుకున్నాను. గరం మసాలా తీసుకున్నాను. అల్లం పేస్ట్ తగినంత, సాల్ట్ తగినంత, పసుపు, 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ తీసుకున్నాక ఒక చిన్న బొగన తీసుకొని మన ఆనియన్ అంతా దాంట్లో వేసుకోవాలంతా. ఆనియన్కు సన్నగా మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ వేసుకున్నాక దీంట్లో అల్లం పేస్టు తగినంత, సాల్ట్, చిటికెడు పసుపు, దీంట్లోనే కారం పొడి కూడా వేసుకోవాలండి. మనము రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకున్నాక మనం ఒక్కసారి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే తగ్గుతుంది మనకు. ఆయిల్ వేసుకున్నాక చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం మనం కుక్ చేసుకుందామని మన ఆనియన్ అంతా బాగా ఉడికిపోవాలని చాలా బాగుంటుంది ఎగ్ కూర అండి. ఇప్పుడు నేను తీసుకున్నాను. ఆనియన్ అంతా ఉడికిపోయిందండి. ఒకసారి ఆనియన్ ఉడికిందో లేదో చూసుకోవాలండి. చూసుకున్నాక బాగా కలుపుకోవాలి. మన ఆనియన్ కలుపుకుంటే కొంచెం మెత్తగా ఉడికిపోతుంది ఇలా. ఇప్పుడు ఎగ్ అన్నది 4 వేసుకుంటున్నానండి. 4 వేసుకుంటే బాగుంటుంది. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేనేమో 4 వేసుకుంటున్నాను. ఎగ్స్ ఎప్పుడైనా చెక్ చేసుకుని వేసుకోవాలండి. మన కూర అనేది ఖరాబ్ అవుతుంది అన్నీ వేసుకుంటే. అన్నీ ఎంతైనా టైం తగ్గనండి మనకు. ఎగ్స్ అని ఎప్పుడైనా చెక్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్ వేసుకున్నాను. ఇది కూడా చెక్ చేసి అన్ని ఎగ్స్ నేను చెక్ చేసుకుని వేసుకుంటానండి. నేను అన్నీ వేసుకోను నాకు ఎప్పటికైనా. ఎందుకంటే ఎప్పుడైనా మంచిగా వస్తుందో లేదో అని. మీరు కూడా ఎట్లా చెక్ చేసుకుని వేసుకోండి నా మాదిరి. ఇప్పుడు అన్నీ ఒక్కటి తీసుకుపోయి వేసుకుంటున్నాను. వేసుకున్నాక మనం కలుపుకుదండి. 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలా. ఇప్పుడు ఏమో నేను మూత పెట్టుకుంటున్నాను. చూడండి మూత పెట్టి కొంచెం నేను ఇవన్నీ మగ్గనిస్తానండి. మన కలుపుకుదానికి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయినాయి. ఇప్పుడు తీసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటానండి. దీంట్లో వేసుకున్నాక కొంచెం 1 నిమిషం మగ్గనిస్తానండి. ఇవన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు తీస్తున్నాను. చూడండి బాగా వచ్చింది ఎగ్ కూర అనేది. ఇక్కడ చాలా బాగుంటుందండి. మన పిల్లలకైతే పొద్దున పూట టిఫిన్కి అయితే సూపర్గానే ఉంటుంది. రైస్లో అయితే, చపాతీలో అయితే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. బాగుంటుందండి నిజంగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.